హలో ఫ్రెండ్స్, అలైక్య చిట్టి పికిల్స్ వివాదం ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. వీళ్ళ బాధ చూస్తుంటే నిజంగా నాకు కూడా బాధగా అనిపించింది. వాళ్ళ వీడియో విడుదల చేశారు. ఇద్దరు అక్క చెల్లెలు కలిసి వాళ్ళ యొక్క అక్క పరిస్థితి చెప్పుకుంటూ కొన్ని మాటలైతే మాట్లాడారు. నిజంగా నాకే బాధగా అనిపించింది. నేను చాలా కరుణ కట్టినటువంటి వ్యక్తిని. ఎలాంటి విషయాలు నిజం చెబుతున్నా, ఎదుటోడు ఎవడైనా తప్పు చేసినా అంటే వాడిని క్షమించడానికి అంత ఈజీగా రాదు. వాళ్ళు మనల్ని ఎన్నన్నారో వాడు మనల్ని ఒక దెబ్బ కొట్టిండు అంటే వాడి మీద కనీసం ఒక 100 దెబ్బలు పడాలి. అప్పుడే వాడికి గుణపాఠం, అప్పుడే వాడికి సరైనటువంటి శిక్ష అని చెప్పి అనుకునేటటువంటి వాడిని నేను. నాకే ఆ వీడియో చూసి తెలియకుండానే బాధ వచ్చేసింది అనమాట. అరే రే రే పాపం ఎంత కష్టం వచ్చేసింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ముందైతే ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. జరిగినటువంటి ఇప్పుడు పాపం అలైక్య వాళ్ళు బాధపడకుండా ఒక వీడియో చేశారు. ముందైతే అది విన్న తర్వాత అసలు దాని కింద ఒక్కొక్క కామెంట్ అయితే ఇంకా బాధను కలిగించింది నాకు. ఏంది బ్రో సడన్గా వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నావు, అన్వేషణకి 60 కేజీల పచ్చడి అందినట్టు నీకేమన్నా అందిందా అని చెప్పి మీరు అనుకోవచ్చు. నేను వాళ్ళ సైడ్ మాట్లాడలేదు, వాళ్ళ బాధ గురించి మాట్లాడుతున్నా. సో లాస్ట్ అయితే చెప్తా ఎందుకు వాళ్ళ సైడ్ మాట్లాడాల్సి వచ్చింది అనేటటువంటిది క్లారిటీగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ముందైతే ఈ వీడియో విన్నాం, ఈ ఆడియో అయితే విన్నాం మనం. హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. పెద్ద వీడియో చేసే స్థితిలో లేదు తను ఆ రోజు. అడుగుతున్నాం కదా, మన గురించి కూడా చెప్తుంది అనమాట. ఒక వీడియో చేయొచ్చు కదా, పెద్ద వీడియో, అందరినీ సారీ అడుగుతున్నానని చెప్పి 15 సెకండ్ల వీడియో చేయడం ఏందని చెప్పి మనం అడిగినాం ఒక వీడియోలో. దానికి ఆన్సర్ సారీ అడిగి వీడియో చేసింది. కానీ ఈ రోజు ఆ వీడియో కూడా ట్రోల్స్ చేస్తున్నారు. మీమ్స్ పేజెస్ వాళ్ళు, ట్రోల్స్ పేజెస్ వాళ్ళు, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లోని థంబ్నెయిల్స్ పెట్టి మరి చెప్పలేదండి. మొన్న బాగా అనిపిస్తుంది పుష్ప బీజం వల్ల వాళ్ళు చెప్పేదాని వల్ల తెలియదు, నాకు కూడా తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. తట్టుకునే ఓపిక శక్తి కూడా మాకు లేదు. ఇంకో చావు మా ఇంట్లో జరగొద్దని నేను కోరుకుంటున్నాను. సాగు దాకా పోదులేండి. అనిపించింది పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, అది సేఫ్ గా ఉంటే చాలు. ప్లీజ్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రోల్స్ మీమ్స్ ఏమంటే ఇప్పుడు దీని మీద కూడా నేను క్వశ్చన్ చేయొచ్చు భయ్యా. తను ఏం చెప్పిందంటే స్టార్టింగ్ డైలాగ్ వినండి, ఏం చెప్తున్నారు ఒకసారి వినండి. హాస్పిటలైజ్ అయ్యింది, హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఈ పదం అంటే మీరు కొద్దిగా తెలుసుకొని చెప్పండి అండి. మిమ్మల్ని నేను డైరెక్ట్గా అడుగుతున్నా. హాస్పిటల్ ఐసీయూ లేదు, అది జనరల్ వార్డ్ లాగా ఉంది మొట్టమొదటి. ఎందుకంటే మేము హాస్పిటల్లో పనిచేసినటువంటి వ్యక్తులు, మాకు తెలుసు. బ్రీతింగ్ అందక ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ ఎక్కడ కానొస్తుంది మేడం? అది మీరు ఏంటంటే అది మీరు మీ పచ్చళ్ళ మీద చేసినటువంటి కాన్సన్ట్రేషన్ ఇక వద్దులేక ఇక నేను అనాలనంటే ఎన్నేను అనొచ్చు, కానీ అనదలుచుకోవట్లేదు. ఆక్సిజన్ పెట్టలేదు కదా మేడం, పెట్టగలిగే పెట్టారు అని చెప్పి ఎందుకు అంటున్నారు మీరు? మాకు అలా చూపిస్తూనే ఉన్నారు మీరే ఫోటో ప్రూఫ్, ఈ విధంగా పడుకొని ఉందని. మళ్ళీ బ్రీతింగ్ అందక ఆక్సిజన్ పెట్టింది అని అంటున్నారు. మరి ఆక్సిజన్ పెడితే ఆక్సిజన్ కాన్ రావాలి కదా. సో అడుగుతారు చాలామంది. సో కింద అయితే కామెంట్లు వస్తున్నాయి అనమాట. అవి ఇంకా బాధగా అనిపిస్తుంది. ఆక్సిజన్ మాస్క్ ఎక్కడ చెప్పా కదా, నేను అడిగిందే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే ఆడియన్స్ అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కమల్ హాసన్ మోస్ట్ యాక్టింగ్ చేస్తున్నావురా బో, నమ్మమంటావా సుధా? పాపం తన 2 గౌజులు అమ్ముకోవాల్సి వచ్చింది. వావ్ నైస్ యాక్టింగ్. ఇంకా ఎన్ని రోజులు ట్రోల్ చేస్తారు? వదిలేయండి, ఎవరి బ్రతుకో వాళ్ళు చూసుకోండి. ఇది నేను ఒప్పుకుంటా. మళ్ళీ అబద్ధాలు. ఆక్సిజన్ మాస్క్ లేదు అక్కడ గవర్నమెంట్ దగ్గర ఆస్కార్ అవార్డులు అయిపోయాయి. వేర్ ఈజ్ ఆక్సిజన్ మాస్క్? పిల్ల పెద్ద కరోడా అమ్మాయికి ఏం కాదులే అమ్మ, ఏ మూవీ ముఖేష్ ఆడ్లా ఉంది అమ్మో, ఆక్సిజన్ పెట్టి ఏం కనబడలేదుగా. ఇదే ఏ రకమైనటువంటి కామెంట్లు. సో వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే అయిపోయేది. ఎందుకో ఇంతలో బాగొట్టుకుంటారనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఎక్కడ మొదలైంది అబ్బాయి ఇష్యూ? మీకు తెలీదా? నాకు తెలీదా? బూతులు కాడ మొదలైంది. ఒక బూతులో ఆడియో రిలీజ్ అయినప్పుడు అది అలైక్య వాయిస్ అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. అలైక్య వాయిస్ అని అర్థమైనప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఎమ్మటే అలైక్య ముందుకు వచ్చి సారీ అండి, నా వల్ల మిస్టేక్ జరిగిపోయింది, ఇగో పలానా నా కొడుకు పలానా లుచ్చాగాడు నన్ను ఈ విధంగా నన్ను తిట్టిండు, మా నాన్నగారిని తిట్టిండు, నా ఫ్యామిలీని తిట్టిండు, నా సిస్టర్స్ని తిట్టిండు, నేను తట్టుకోలేక ఇలా తిట్టేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది అని చెప్పి ఒక్క మాట ఆ రోజు చెప్పినట్టయితే ఇంత కడదారు రాదు. సో ఏం జరిగిన తర్వాత అసలు మాకు ఆనే అన్నట్టున్నారు వాళ్ళు. ఆ లీక్ అయిన తర్వాత ఉగాది పచ్చడి వీడియోలు అప్లోడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. సో అంటే ఏంది ఇంత కథ జరుగుతుంది, ఇంత వ్యవహారం జరుగుతుంది, కనీసం మీకు చేయం కుట్టినట్టు లేకపోతే ఎలా అలైక్య గారు అని చెప్పి అప్పుడు రేజ్ అయింది ఇది. అది రేజ్ అయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఈ అక్కయ్య గారు వచ్చారు ముందుకు వచ్చి ఏం చెప్పారు? ఏదేదో చెప్పారు. ఈ విధంగా తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, అది ఇది అన్నారు. తిట్టేది మీరే, డిప్రెషన్లోకి వెళ్ళేది కూడా మీరేనా? మేము ఎర్రుగలం అని చెప్పి మళ్ళీ ఆ సబ్స్క్రైబర్స్ అయినా సోషల్ మీడియాలో ట్రోలర్స్ అయినా వేసుకోవడం జరిగిందనమాట. ఇది జరిగిన తర్వాత వాళ్ళ చెల్లి గారు బయటకు వచ్చారు, ముందుకు వచ్చి
ఒకళ్ళకి పంపి ఇంకొకళ్ళకి పంపాం. ఆల్రెడీ వాళ్ళకి మేము మెసేజ్ చేసాం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అని చెప్పారు. ఇది జరిగిన నెక్స్ట్ డేనే ఇంకో ఆడియో లీక్ అయింది. ఈ విధంగా తప్పుల మీద తప్పులు అనమాట. నేను చెప్తున్నాను, ఒక తప్పు చేశానంటే మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఆ తప్పును అక్కడితో తూర్చేయండి. ఒక అబద్ధం ఆడారు అని అంటే దాంతోపాటు ఇంకో అబద్ధం ఆడాల్సి వస్తుంది, దాంతోపాటు ఇంకో అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఈ విధంగా అబద్ధాల మీద ఆడుకుంటూ పోవటం వల్ల అబద్ధాలు పెరిగిపోతే, ఒక తప్పు చేయడం వల్ల తప్పుల మీద తప్పులు చేసి ఇక్కడ దా తెచ్చుకున్నారు. ఈ విధంగా అక్క కవర్ చేసా కూడా పనికాల, చెల్లి కవర్ చేసా కూడా పనికాల. అప్పుడు ఆటగాన్ని దింపారు. నా అన్వేషణ ఏ అమ్మాయిని కూడా అమ్మాయిలకు చూడ్డు. అది అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు అనమాట. తను చూసేటటువంటి వే ఆఫ్ థింకింగ్, అసలు అమ్మాయిల మీద నా అన్వేషణకు ఉన్నటువంటి ఒపీనియనే వేరు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటి ఆయన సపోర్ట్ చేసుకున్నప్పుడే ఇంకా సగం ఎక్కువైందనమాట. అప్పుడు దాకా తెలియని వాళ్ళకి కూడా నా అన్వేషణ వాళ్ళకి మిగిలిన వాళ్ళందరికీ తెలిసింది, ఈడేంది ఎల్లగా సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఇంకా ఎక్కడ మొదలుపెట్టారు, ఇంకా వేసుకోవడం మొదలుపెట్టారు. దీనివల్ల భయంకరమైనటువంటి ట్రోల్స్ రావడం మొదలయ్యాయి, దీనివల్ల ఇంకా తిట్టడం మొదలైనవి అనమాట. సో ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ చిటికెని గోరుతూ పోయేదాన్ని ఇంత పెద్ద గండ్ర గొట్టలాగా తెచ్చుకుంది వీళ్ళ చెల్లెళ్ళే. హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఏముంది నన్ను అడగండి, నేను చెప్తా. బ్రో ట్రోల్ చేస్తే హాస్పిటల్లోకి వెళ్ళరా, బ్రో ఈ విధంగా తిడితే హాస్పిటల్లోకి వెళ్ళరా అంటే, భయ్యా నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి కొట్టండి రావణ్ ఫర్ యూ ట్రోల్ అని. ఇగో ఎంత పారగాడి దగ్గర నుండి ఎంతోడు దాకా యూట్యూబ్ ఛానల్లో ట్రోల్ ఛానల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా నన్ను ఘోరంగా తిట్టారు, నన్ను ఘోరంగా ట్రోల్ చేశారు. ఇంకా అసలు మా మదర్ గురించి మాట్లాడారు, నా వైఫ్ గురించి కూడా మాట్లాడుతూ చాలామంది ట్రోల్ చేశారు. నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళాలి, నేను ఎంత బాధపడాలి. సరే అది వదిలేయండి, ఇంకొన్ని రోజుల తర్వాత వీడి పేరు రెహమాన్, వీడు ముస్లిం, అందరినీ ముస్లింలాగా మారుద్దామని చూస్తానని చెప్పి నా మీద కొన్ని వీడియోలు వచ్చినాయి అనమాట. అది ఎంత బాధని చెప్పండి. నేను చెప్తున్నా, నేను ఏ రోజైనా కృష్ణుల వారిని తిట్టానా, ఏ రోజైనా రాముల వారిని తిట్టానా, ఏ రోజైనా హిందూ దేవుళ్ళని తిట్టానా? నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తా. ఏ ముస్లిం అయినా జై శ్రీరామ్ అంటాడా? నేను అంటా జై శ్రీరామ్ అంట, కృష్ణ వందే జగద్గురు అంట. నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా. ఏ రోజు కూడా నమాజ్ చేయండి వచ్చి అల్లా ఒక్కడే దేవుడు, వీళ్ళెవరు దేవుడు నేను చెప్పినా చెప్పకపోయినా కానీ లుచ్చాగాళ్ళు వ్యూస్ కోసం నాటకాలు తెంగుకుంటా, వాళ్ళతో పాటు ఇంకొకరితో చేపించుకుంటా లుచ్చా మాటలు మాట్లాడారు. ఇంకొక పార్టీ వాళ్ళు ఉన్నారు, నా కొడుకులు అయితే మరి వాళ్ళ నాయకుని నేను డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్ చేసిన అని చెప్పి, వీడి పేరు రెహమాన్, వీడు రావణ్ అని చెప్పి చాలా అవుతుండో, రావణ్ అనేటటువంటిది హిందువుల పేరు, రావణ్ అనేటటువంటి పేరు నీ కొడుకు నువ్వు పెట్టుకోగలవరా బాడుకావు అని చెప్పి నేను ప్రశ్నించిన కూడా. రావణ్ అంటే నా ఫేవరెట్, అసలు చాలా ఇష్టం. రావణ బ్రహ్మన్న అండ్ ర్యాండమ్ యాక్సెస్ అంటారనమాట. నేను చూసినటువంటి షారుఖ్ ఖాన్ రావణ్ సినిమా ఇంకా నాకు ఫేవరెట్. నేను దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని పెట్టుకుంటే హిందువుల పేరు పెట్టి బ్రెయిన్ వాష్ చేస్తాడు. ఏం బ్రెయిన్ వాష్ చేసినా? సో అప్పుడు భయంకరంగా ట్రోల్స్ వచ్చాయి. నా ఫ్యామిలీని టార్గెట్ చేశారు, మామూలు ఫోటోలు పంపించారు, ఏడుపు వచ్చేసింది. మరి నేను ఎన్నిసార్లు ఐసీయూలో చేరాలి, మళ్ళీ నేను ఎన్నిసార్లు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవాలి? ఒకసారి ఆలోచించుకోండి భయ్యా. సో ఇదే అనమాట, అమ్మాయిలు తిడుతున్నారు, తిట్టును తీసుకునేటట్టు ఉండాలి. నేను చేసినటువంటి మిస్టేక్స్ బాగుంటే ఉన్నాయన్నమాట. అదేంటంటే రివ్యూస్ కొద్దిగా ముక్కుసూటికి చేసిన అనమాట, అది చేసినటువంటి మిస్టేకే. ఇంకోటి ఏంటంటే రిలీజన్ని ట్రిగర్ చేసిన అని చెప్పండి. నేను ఏ రిలీజన్ని ట్రిగర్ చేయలేదు, ఏ రిలీజన్ గురించి తప్పుగా మాట్లాడేది ఇప్పటికి కూడా చెప్తున్నాను. నేను నాకు యేసువారు అన్న ప్రాణమే, రాముల వారు అన్న ప్రాణమే, కృష్ణుల వారు అన్న ప్రాణమే, ఆ మొహమ్మద్ గారు అన్న ప్రాణమే, అల్లా అన్న ప్రాణమే. నేను ప్రతి ఒక్కరిని కూడా రెస్పెక్ట్ ఇస్తాను, ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తా. కానీ నన్ను కూడా ట్రోల్ చేశారు. సో అలాగే వాళ్ళు నన్ను చూసి నేర్చుకోండి. ఎన్ని ట్రోల్ చేసినా కానీ 1 day కూడా వీడియో ఆపలా నేను. నా బొచ్చ ట్రోల్ చేసే వాళ్ళంతా ఉఫ్ అనుకున్నాను, పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయా. ట్రోల్స్ అయ్యి ఆగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎంత అయితే నెగిటివ్ వచ్చిందో అదంతా కూడా పాజిటివ్ లాగా మారిపోయింది. నేనేమి డబ్బులు పెట్టలేదు. సో ఎప్పుడు కూడా ఒకే టైం నడవదు అలైక్య సిస్టర్స్. కాబట్టి చూసి చూడటం వదిలేండి అనమాట. లైఫ్ అనేటటువంటిది ఎప్పుడు ఒకేలా ఉండదు అనేటటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. చేసుకోండి బిజినెస్, మీ సిస్టర్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇదైతే ఫైనల్గా చెప్పేది. ఉంటాం మరి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేయండి.